మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి బాగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే. అంటే మ్యాక్సిమం అందరూ బాగా చూసేది ఇన్స్టాగ్రామ్. ప్రస్తుతానికి ఇప్పుడు సోషల్ మీడియాని రూల్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ కాబట్టి దాంట్లో చూస్తున్నారు. మ్యాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దాన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కానీ బాగా చిన్నపిల్లల నుంచి బాగా అంటే ఈ గేమ్స్ ద్వారాగా బెట్టింగ్ యాప్స్ అని బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే. దాన్ని వీళ్ళు ముందు వాళ్ళని ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మనం కంట్రోల్ అవుతాం. మరి ఎలాంటి శిక్షలు వేస్తే ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇవన్నీ తగ్గుతాయండి? ఇప్పుడు ఆల్రెడీ వేశారు కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక 11 మెంబర్స్కి లోపల వేయడం జరిగింది కదా. ఇప్పుడు కేసు అయిన తర్వాత దీని తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏముంటుందో దీన్ని క్రిటికల్గా కొద్దిగా యాక్షన్ అనేది గట్టిగా తీసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు కూడా ఒక అబ్జర్వేషన్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీనిపైన డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు తీసుకున్న కేసు ఉంది కదా, ఈ కేసుకి వచ్చే రిజల్ట్ బట్టి నెక్స్ట్ ఉండేవాళ్ళు కూడాను మైండ్ సెట్కి అర్థమవుతుంది ఏంటి అంటే దీని గురించి ఒక డిబేట్ కూడా పెట్టాలి. ఆన్లైన్ కాకుండా కొద్దిగా పొలిటికల్గా కాకుండా కొద్దిగా ఒక షో లాంటిది ఏర్పాటు చేసి కొద్దిగా అందరినీ స్టూడెంట్స్ని లైవ్ డిబేట్ పెట్టి దీని గురించి ఒకసారి చెప్తే బాగుంటుందని మీకు మీ సర్కిల్లో ఎవరైనా బెట్టింగ్ ఆడే వాళ్ళు ఉన్నారా? ఇలా నా ఫ్రెండ్స్ ఉన్నారు, చూస్తాను, బాధ అనిపిస్తుంది. కానీ చాలామంది కోలుకున్నారు ప్రస్తుతానికైతే. ఇప్పుడైతే లేదు. నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఒక పర్సన్ నా సీనియర్ ఒక అతను ఉండే, అతను ఒక గేమ్కి వచ్చి 90,000 అట్లా ఒక 4-5 టైమ్స్ పోయింది. 4-5 టైమ్స్ 90,000 అంటే 3 lakhs ప్లస్ లాస్ట్ ఇయర్ అదో ఆ టైంలో. అతను ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటే ఇప్పుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ గేమ్ ఆడుతున్నారు ఆయన బెట్టి? లేదు, ఒకసారి అయింది కదా, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు, దాని నుంచి బయటకు మ్యారేజ్ చేసుకున్నాడు, బాగానే ఉన్నాడు. అంటే ఒక పాయింట్ వస్తుంది కదా, అక్కడ చేంజ్ అవ్వాలి. చేంజ్ అవ్వకపోతే సంకనాకపోతారు, తర్వాత సూసైడ్ అంటారు, అయిపోయింది. మనం ఒక రోజు రిప్ అంటాం, తర్వాత రోజు తిడతాం, అయిపోయింది, కథం అవుతుంది, అంత క్లియర్. సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు వీడియో స్టార్టింగ్లో డిస్క్లైమర్ వేస్తారు, ఇది మీ అంటే ఇది ఏమైనా కూడా మీరే బాధ్యులు అని చెప్పేసి. ఇప్పుడు తెలిసి కూడా ఎలా ప్రమోట్ చేస్తారు? ఇప్పుడు మన క్లియర్గా తెలుసు, ఇక్కడెక్కడ చూస్తాం, మన సిగరెట్ దొరుకుతుంది, సిగరెట్ మీద కూడా మనం ఇది హెల్త్కి ఇంజూరియస్, అదే హెల్త్ అని చెప్పేసి మనం హాల్లో కూడా చూపిస్తారు, స్టార్టింగ్లో కూడా మనకు చూపిస్తారు. మీరు మందు తాగొద్దు అంటే మానేస్తారా? అది ఎంతో అంత ఎడిక్ట్ అయి ఉంటారు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. ఎంత క్లియర్ చేద్దామన్నా మనిషి అనేది ఎఫెక్ట్ అయితే అంటే దాన్ని ఏమంటారంటే చాలా మంది పెద్దవాళ్ళ పేర్లు వస్తున్నాయి, అంటే వైసీపీలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా వస్తున్నాయి. ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేశారని, పొలిటికల్ వాళ్ళు చేశారని, ప్రమోషన్ చేశారని, దాన్ని ఎలా చూడొచ్చు మనం? చూడొచ్చు అంటే దాని మీద అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇప్పుడు ఉండే గవర్నమెంటే మన మీద యాక్షన్ తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగినా ఏం జరిగినా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఫర్దర్ యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటే కానీ మనం ఏం చేయలేం.